రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ సీజన్ 7 విజేతగా సిద్దిపేట వాసి పల్లవి ప్రశాంత్ పొలం పనులు చేసుకుంటూనే ఇన్స్టా వీడియోలతో ఫేమస్ రన్నర్ గా నిలిచిన అమర్దీప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో సిద్దిపేట జిల్లా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. 100 రోజులకు పైగా సాగిన ఆటలో అతన్ని విజయం వరించింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ లో పల్లవి ప్రశాంత్ దక్కించుకున్నారని ప్రోగ్రామ్ హోస్ట్ హీరో నాగార్జున ప్రకటించారు. అమర్దీప్ రన్నర్గా నిలిచారని వెల్లడించారు. ఒక సాధారణ యూట్యూబర్ రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. టైటిల్ కోసం ఫైనల్లో పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ పోటీ పడ్డారు. శివాజీ ఎలిమినేట్ కావడంతో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ టైటిల్ పోరులో నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ప్రశాంత్ గెలిచి సంచలనం సృష్టించాడు. ఒక సాధారణ రైతు బిడ్డగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన అద్భుతమైన ఆట తీరుతో విన్నర్గా నిలవడంతో అతడి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రశాంత్కు 35 లక్షల క్యాష్, కారు, డైమండ్ నెక్లెస్ అంటూ ఒకరిని చూస్తున్నాం కదా. సో మొత్తానికైతే ఇది వాస్తవంగా పల్లవి ప్రశాంత్ని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. సరే, ఇది ఒక రియాలిటీ షో కావచ్చు, రాజకీయ సంబంధం లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ సరే ఒక గేమ్ ఏదైతుందో, ఒక రియాలిటీ షో ఏదైతుందో బిగ్ బాస్ అనేది మొదటిసారిగా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక సామాన్యుడు విన్నర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక సామాన్యుడికి నిజంగా ఇది ఒక అందలంగా మనం అయితే చెప్పవచ్చు. ఒక రైతు బిడ్డగా ఈరోజు ఆయన ఆ 100 రోజుల గేమ్లో, రియాలిటీ షోలో ఆయన ఆడినటువంటి ఆట తీరు అద్భుతంగా ప్రజలకు నచ్చి ప్రజలందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సామాన్యుడు కూడా ఈ సెలబ్రిటీ తక్కువేం కాదు అన్న దృష్టిలో ఈరోజు ప్రజలంతా కూడా పల్లవి ప్రశాంత్కు అండగా నిలిచి ఆయనకు ఓటేసి గెలిపించడం జరిగింది. సో ఈరోజు రియాలిటీ షోలో ఇలాంటి అరుదైనటువంటి పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్లకు ఈరోజు టైటిల్ దక్కడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా కూడా ఇది ఒక అద్భుతం. ఈరోజు ప్రజల మద్దతుంటే ఏవైనా సాధించగలం అనేది ఈ యొక్క పల్లవి ప్రశాంత్ విషయంలో మనం అయితే నిరూపించవచ్చు. సో పల్లవి ప్రశాంత్ను కాలోజీ టీవీ టీం అభినందిస్తూ ఉంది. నిజంగా కూడా ఒక రైతు బిడ్డగా, అంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు బిడ్డ కూడా పెద్ద ఎత్తున మిరాకిల్ చేయగలుగుతాడు. రైతు కూడా సామాన్యుడు కాదు, అసామాన్యుడు. రైతు కూడా ఒక సెలబ్రిటీ అనేది ఈరోజు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పల్లవి ప్రశాంత్ సక్సెస్ అయ్యిండు. నిజంగా కూడా ఇది అభినందనీయమని చెప్పొచ్చు వాస్తవంగా. సో కంగ్రాచులేషన్స్ టు పల్లవి ప్రశాంత్ అండ్ వాళ్ళ అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నారు. నిన్న ఇది అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూస్తే వేలాది మంది ప్రజలు, అసలు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనబడ్డది. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు వాస్తవంగా. ఎప్పుడు కూడా గతంలో 6 సీజన్లు జరిగినాయి. 6 సీజన్లలో ఏ సీజన్లో కూడా ఇంతమంది రాలి ఒక విన్నర్కి అంతమంది ఆయన గురించి రావడం జరిగింది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అద్దాలు వల్లనే అన్ని వెహికల్, సెలబ్రిటీ వెహికల్ వల్లనే అన్ని వెహికల్ని వాస్తవంగా అంత గందరగోళమైంది అనే విషయం కూడా చెప్పొచ్చు వాస్తవంగా. సో నిజంగా కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం కాలేజ్ టీవీ టీం తరపున.